రోజుకు 10 నిమిషాలు 10 కాలాల పాటు ప్రశాంత జీవనం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు సోషల్ మీడియాలో, టీవీలకు, ఇతర పనికిరాని కబుర్లకు గంటలు గంటలు కేటాయిస్తారు కదా. నేను చెప్పినట్లు కనీసం ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఆ తరువాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ముందుగా ఒక సుఖాసనంలో అనగా నేల మీద ఒక చాప పరుచుకుని లేదా పెద్దవారైతే కుర్చీలోనైనా కూర్చోనండి. చేతనైన వారు పద్మాసనంలో ప్రశాంతంగా ఉండే స్థలంలో ఉదయం సూర్యోదయానికి ముందే లేచి కండ్లు కడుక్కుని లేదా వీలుంటే స్నానం చేసి ధ్యానంకు కూర్చునండి. ప్రశాంతమైన మనస్సుతో ఏ మంత్రం, తంత్రం జపించనవసరం లేకుండా సులభమైన ఆసనంలో కూర్చోనండి. కూర్చున్నారా? ఆ తరువాత చేతి వేళ్లలోని వేళ్లను సందులలోకి చొప్పించండి. తరువాత కళ్ళు రెండూ మూసుకుని బలవంతంగా కాకుండా సులభంగా ఉండే రీతిని శరీరం, కళ్ళు ఏవి గట్టిగా బిగబట్టకుండా కూర్చోనండి. ఇప్పుడు మీరు నెమ్మదిగా, హాయిగా శ్వాస రంధ్రాల గుండా శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది గమనించండి. కావాలని శ్వాస తీసుకోవద్దు, కావాలని వదలవద్దు. మీరు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది అబ్జర్వ్ చేయండి. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయా? ఎన్నో శబ్దాలు, చివరకు ఫ్యాన్ శబ్దం కూడా వినిపిస్తుందా? ఏమీ కంగారు పడవద్దు. నిశ్శబ్దమైన వాతావరణంలో గ్యారంటీగా అన్ని శబ్దాలు మునుపటి కంటే స్పష్టంగా వినపడతాయి. మనం వద్దనుకున్న ఏవేవో ఆలోచనలు నిరంతరం వస్తూ పోతూనే ఉంటాయి. ఆ ఆలోచనల గురించి ఆలోచించకుండా కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మీ యొక్క శరీరంలోని ప్రతి ఒక్క కణాన్ని హాయిగా సేద తీరుతున్నట్లు మీరు ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన ప్రశాంతమైన నిశ్శబ్ద తరంగాలు నిరంతరం వచ్చిపోతున్నట్లు ఊహించుకొనండి. మీ శరీరంలోని మెదడు తరంగాలలో అనంతమైన నిశ్శబ్దం ఉన్నట్లుగా మీ శ్వాసకోశాలలోకి పరిశుభ్రమైన ఆక్సిజన్ చేరి ప్రతి చిన్న కణంలోకి చేరి హృదయంలోకి రక్తం ద్వారా చేరుతున్నట్లు రక్తంలోని ప్రతి కణంలోకి లక్షల సంఖ్యలో ఆక్సిజన్ అణువులు నిరంతరం చేరి కోటానుకోట్ల సంఖ్యలో గల శరీర కణాలకు చేరి అత్యంత శక్తివంతం అవుతున్నట్లు ఏదో నూతన కాంతి, నూతన శక్తి ప్రతి జీవకణంలోకి వచ్చి చేరి నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చినట్లు ప్రతి నరనరానికి నూతన కాంతి, ఉత్తేజం వచ్చినట్లు కాలి బొటనవేలు నుండి పాదాలకు, పాదాల నుండి చీలమండకు, మోకాలికి, మోకాలులోని ప్రతి కండరానికి, కాలిలోని ప్రతి కండరానికి, తొడ కండరాలు, తుంటి కణాలకు, వెన్నుముకలోని 31 వెన్ను పూసలకు, వాటి నుండి ప్రతి ఒక్క కణానికి నూతన శక్తి, ఉత్తేజం చేరుతున్నట్లు ఊహించుకొనండి. తలలోని కపాల నాడులు 12 జతలు కూడా జ్ఞానేంద్రియాలు 5, చర్మం, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ప్రతి పంచేంద్రియాలలో ఇంద్రియాలకు ఆక్సిజన్ ఆహారం అందించబడి నూతన ఉత్తేజం కలుగుతున్నట్లు తద్వారా మంచి స్పర్శ జ్ఞానం, వినికిడి జ్ఞానం, దృష్టి జ్ఞానం, ప్రతి పదార్థం యొక్క సరైన రుచి చక్కగా తెలుసుకొనగలుగుట, దృష్టి జ్ఞానం మరింత వృద్ధి అయినట్లు ప్రతి పంచేంద్రియం మునుపటి కంటే 10 మెరుగైనట్లు మెదడులోని పెద్ద మెదడు, మర్మ మెదడు, చిన్న మెదడు ప్రతి భాగంలోకి ఆక్సిజన్ చేరి ఉత్తేజం అయ్యి ఆలోచన కేంద్రాలు, జ్ఞాపక శక్తి రెండింతలుగా పెరుగుతున్నట్లు మన మనస్సులోని లోపల పొరలలోని విషాదం, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు తేలికైన మనస్సుతో ఆ అనంత శక్తి నీలో పూర్తిగా నిండి అనంతమైన శక్తి సామర్థ్యాలు మీకు ప్రసాదించబడి మెదడులో కేవలం ప్రశాంతమైన తరంగాలు మాత్రమే ఉండి కేవలం పనికి వచ్చే ఆలోచనలే ఉండినట్లు చెత్త చెదారాలైన ఆలోచనలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు కేవలం తెల్ల కాగితం మాత్రమే ఉన్నట్లు ఊహించుకొనండి. మీకు ప్రశాంతమైన తేలికైన గాలిలో తేలుతున్నట్లు భావం కలుగుతుంది. మీ యొక్క జీర్ణకోశం నుండి చిన్న ప్రేగులలోని ప్రతి కణం కూడా మంచి జీర్ణ రసాలు మాత్రం ఊరి తీసుకునే ప్రతి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తూ మంచి ఆహార కణాలుగా మారి గ్లూకోజ్ ను విడుదల చేసి అనంతమైన శక్తి తరంగాలు మనలో నిల్వ చేసినట్లు లోపల నుండి ఏ సమస్య లేకుండా జీర్ణ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అయినట్లు
కాలేయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగు, జననేంద్రియములు, మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళము ప్రతిదీ పూర్తిగా పరిశుభ్రం అయినా ఇక ఏ అనారోగ్య సమస్య నాకు రాదు అనే దృఢ నిర్ణయానికి వచ్చే వరకు మరలా ధ్యానం చేయండి. మనం ఏ సంకేతాలు మన మెదడు నుండి ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఇస్తున్నామో ఆ కణములన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీతో నింపబడి అనంత విశ్వంలోని శక్తి స్వీకరించి అనంతమైన తేజోశక్తి, ఓజస్సులు, అనంతమైన ఉత్సాహాన్ని మనకు కలిగించాలని మనసారా కోరుతూ ధ్యానం చేయాలి. ధ్యానం వలన ఆధ్యాత్మిక శక్తి, మనోధైర్య శక్తి, శారీరక శక్తి, వాక్చాతుర్యం, వాక్శక్తి కలిగి మనోవికాసం కలుగుతుంది. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ప్రతి జీవకణం మీద అవి చైతన్యం అగు వరకు, మృత కణాలు సజీవం అగు వరకు ప్రతి కణానికి పాజిటివ్ సిగ్నల్స్ పంపించాలి. ప్రతి జీవకణం స్పందించి మునుపటి కన్నా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మీ జీవితంలో నిరంతరం చేపట్టే కార్యక్రమాల్లో విజయ పరంపరలు మీకు సిద్ధిస్తాయి. నమ్మకంతో ప్రతిరోజు ధ్యానం చేయండి. ప్రతి జీవకణాన్ని ఉత్తేజం చేసుకోండి. మీ నరనరాల నూతన ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మీరు పూర్తిగా మారిపోయి మునుపటి మీరు ఇప్పటి మీరుతో పోల్చుకుని మీరు మీరేనా అనే ఆశ్చర్యం మీకు, మిమ్ములను చూసేవారికి కలగడం తథ్యం. విజయోస్తు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ధ్యానం చేసే పద్ధతి, ఎలా కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో అన్ని ఆలోచనలు కట్ చేస్తూ మీలోని తల నుండి కాలి గోటి వరకు ఎలా చైతన్యపరుచుకుని ధ్యానం ద్వారా నూతనోత్సాహాన్ని పొందవచ్చో నేర్చుకున్నాము. ప్రతిరోజు దీన్ని ఒక యజ్ఞంలాగా చేయండి.